ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడి ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగులోనేమో యెహోషువ, ఇంగ్లీష్లో జాషువా. జాషువాతో యెహోషువతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడు మాట్లాడుతున్నాడు? యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, మోషే చనిపోయిన తరువాత. ఇప్పుడు మోషే చనిపోయాడా చనిపోలేదా అని ఇశ్రాయేలులకి ఒక సందేహం వచ్చింది. ఎందుకని 120 సంవత్సరాల వయసులో దేవుడు మోషేతో మాట్లాడి, మోషే ఇదిగో నీవు ఈ కొండ మీదకి పైకి ఎక్కిరా అన్నాడు. ఆ నెబో శిఖరం మీదకి ఆయన పైకి ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఆయన అక్కడ చనిపోయాడు. మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరికి కూడాను కనపడలా. చనిపోయిన తర్వాత ఏమనుకుంటారు, మనం సమాధి కార్యక్రమం చేద్దాము, తర్వాత ఇంకా సంతాపములు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మోషే చనిపోయిన తర్వాత ఎవరికి కనపడలా. ఈ యెహోషువ గ్రంథానికి ముందు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, 34వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. గమనించండి, అక్కడ చనిపోయాడు.
మోషే యెహోవా మాట చొప్పున చనిపోయాడు. అతడు మోయాబు దేశంలో ఉన్న లోయలో పాతిపెట్టబడ్డాడు. కానీ అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. నేటి వరకు ఎవరికీ తెలియదు. అంటే అర్థం ఏంటంటే ఈ మాటలు రాసే వరకు, బైబిల్లో ఈ గ్రంథము రాసే వరకు, ఈ అధ్యాయాలు రాసే వరకు, అప్పటి వరకు కూడాను మోషే యొక్క సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలీదు. అతను పాతి పెట్టబడిన అని రాయబడింది కదండి. ఎవరు పాతి పెట్టారు? మన వాక్యం చదువుతూ ఉంటే ఈ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదా. అతను పాతి పెట్టబడిను, మోషే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడితే ఎవరు పాతి పెట్టారు? ఎవరు సమాధి చేశారు? సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఎవరు సమాధి చేశారు? యూదా రాసినటువంటి పత్రిక చూడండి, ఒక అధ్యాయం ఉంది కదా, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు. ఎవరి గురించి అంటండి? మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అనేను. వీరైతే చాలు, ఇక్కడ గమనించండి. ఎవరంట? ప్రధాన దూత అయిన మిఖాయేలు. దేవుని దగ్గర కొంతమంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళలో మనకు తెలిసిన పేర్లు ఒకటేమో గబ్రియేల్. ఆ గబ్రియేల్ దేవదూత దేవుని యొద్ద నుండి సమాచారము తీసుకొచ్చి దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెబుతారు. మరియమ్మ దగ్గరికి వచ్చి ఏమన్నా దయాప్రాప్తురాలా, నీకు శుభం. బైబిల్ గ్రంథంలో చాలామందితో దేవదూత గబ్రియేల్ దేవదూత మాట్లాడడం జరిగింది. దానియేలుతో గబ్రియేల్ దేవదూత మాట్లాడాడు. దానియేలు, నీవు బహుప్రియుడు అంట దేవునికి. ఎవరు నువ్వు అంటే, ఇదిగో యెహోవా సముఖమున నిలుచు గబ్రియేలును దేవదూత నేను. ఇక్కడ మిఖాయేలు దేవదూత చూస్తున్నాం. ఈ మిఖాయేలు ఎవరయ్యా అంటే పోరాటం చేయటానికి దేవుడు పంపించే దేవదూత. ఇప్పుడు ఎవరితో తర్కిస్తున్నారంట ఈ మిఖాయేలు? అపవాదితో, అనగా సైతానుతో. అక్కడ అపవాది అని ఫుట్ నోట్లు రాయబడింది కదా, అనగా సాతానుతో తర్కించుచు, వాదించుచు. ఇక్కడ ఎవరి గురించి? మోషే యొక్క శరీరమును గూర్చి. మోషే శరీరము పాతి పెట్టబడిను కదండి. మోషే ఒక్కడే కొండ మీదకి వెళ్ళాడు, అంతేనా? ఇంకెవరైనా వెళ్ళారా? మోషే ఒక్కడే కొండ మీదకి వెళ్ళాడు. కానీ కొండ నుంచి దిగి రాల. ఏమయ్యాడు మోషే? ఎవరు సమాధి కనబడలా. దేవుడు మోషే సమాధినేమో మరుగు చేశాడు. అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క సమాధినేమో తెరవజేశాడు. దేవునికి స్తోత్రం అండి. ఇది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య సమాధి తెరవబడి ఉంటుంది చూసి శిష్యులందరూ కూడా నమ్మారు. ఈ రోజు వరకు మనం కూడా వెళ్ళి చూసి నమ్ముతాం. ఇంకా ఎవరైనా సందేహాలు ఉండగానే యేసయ్య సమాధిలో లేడు, ఆయన సమాధి తెరవబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మోషే సమాధి గనక ఆ మోయాబు దేశములో ఆ లోయలో గనక కనబడితే ఇశ్రాయేలు అందరూ ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేలు అందరూ గమనించారా? విగ్రహారాధన చేయడానికి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ రెడీగానే ఉన్నారు కదా. అందుకని మోషేకి ఏం చేసేవాళ్ళంటే ఒక పెద్ద గుడి, గోపురం ఏదో ఒకటి కట్టేసేవాళ్ళు కదా, సమాధి కట్టేసి. ఇప్పుడు మసీదులో ఏముంది, దర్గాలో ఏముంది, కొన్ని గుళ్ళలో కూడా ఏముందండి, సమాధి ఉంది. అదొక దేవాలయం చేస్తున్నారు, అదొక ఆరాధన స్థలంగా చేస్తారు, అదొక ప్రార్థనా స్థలంగా చేస్తున్నారు. ఏ భక్తుని సమాధికైనా మనం నమస్కారం చేయాలా, చేయకూడదా? యేసుప్రభు సమాధికి నమస్కారం చేయాలా, చేయకూడదా? యేసుప్రభు ఫోటో ఇక్కడ పెట్టి నమస్కారం చేయాలా, చేయకూడదా? మన విగ్రహారాధన చేయట్లేదు, మన విగ్రహారాధన చేయటం లేదు. యేసయ్యను ఫోటోలో పెట్టి గోడకు తగిలించట్లేదు, కానీ యేసయ్యను మన గుండెల్లో పెట్టుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. విగ్రహారాధన చేస్తూ మనం తృప్తి పట్టలేదు. యేసయ్యను మన హృదయములో దాచుకొని, యేసయ్యను మన భుజముల మీద మోసుకొని
మనం ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్యను మన భుజం మీద మనం మోసుకోవాలి, యేసయ్యను మన యొక్క గుండెల్లో దాచుకోవాలి, ఆయన్ను సకల లోకానికి మనం ఊరేగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే సమాధి ఎవరికీ తెలియకుండా దేవుడు మరుగు చేశాడు. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఇశ్రాయేలీయులు 30 దినములు ఆయన కోసము వారు దుఃఖ దినములు సలిపారు. అయిపోయిన తర్వాత మోషే చనిపోక మునిపారంట. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనములు చూడండి. 9వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగున సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఇప్పుడు దేవుడు గట్టిగా ఆ యెహోషువతో చెప్పిన మాటని సర్వ సమాజం కూడాను ఇంకా అనుమానం లేకుండా నమ్ముతారు. ఎందుకంటే స్వయంగా దేవుడే యెహోషువతో చెప్తున్నాడు, నా సేవకుడైన యెహోషువ మోషే మృతి నొందెను అని యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యెహోషువ నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళండి. అంటే యోర్దాను వరకు మోషే ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఐగుప్తు దేశంలో నుండి యోర్దాను నది వరకు మోషే నడిపించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవును ఈ ప్రజలను ఈ యోర్దాను దాటి మీరు నేను మీకు ఇచ్చుచున్న దేశానికి, వాగ్దాన భూమికి, కనాను దేశానికి మీరు వెళ్ళండి అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ మోషే నిర్వర్తించిన బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేకు నేను తోడుగా ఉన్నట్లు నీకును నేను తోడుగా ఉంటా. దేవునికి స్తోత్రం అండి. నీ ఎదుట ఏ మనుషుడు కూడా నీ బ్రతుకు దినములన్నింటిలో ఎవరు కూడాను నిలువలేరు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎదుట ఫరో నిలవగలిగాడా? ఏమండి, మోషే ఎదుట ఫరో నిలవగలిగాడా? మాటి మాటికి హృదయం కఠినపరుచుకొని నేను మిమ్మల్ని పోనివ్వను అని చెప్పేసి అనేక మార్లు ఇబ్బంది పెట్టాడు కదా. 9 సార్లు ఇబ్బంది పెట్టాడు. ఈ 10వసారి జ్యేష్ఠ కుమారుడు హతమైపోయేసరికి ఇప్పుడు వెంటనే అయ్యా మోషే మీరు వెళ్ళిపోండి, మా దేశాన్ని విడిచిపెట్టి ఇదిగో మీరు ఎక్కడికి మీ దేవుడు వెళ్ళమంటున్నాడు, మీరందరు కూడాను వెళ్ళిపోండి. మోషే అన్నాడు, మా పురుషులు కానీ స్త్రీలు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ పశువులు కానీ గొర్రెలు కానీ పశువులలో చిన్నవి కానీ పెద్దవి కానీ ఒక్క డెక్క కూడా ఇక్కడ మిగలడానికి వీల్లేదు, మేమందరము కూడాను వెళ్ళాలి అంటే ముందు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఇప్పుడు అందరూ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకొచ్చి ఇచ్చారంట, వెండి కూడా తీసుకొచ్చి ఇచ్చారంట. ఇప్పుడు మేము బయలుదేరితే ఇదిగో మా పిండి మేము ముద్ద పిసికాం కదా, ఈ ముద్ద పులియక మునిపి మేము వెళ్ళలేము, వెళ్తే ఇది మేము తినలేము అంటే ముందు ఎట్లాగైనా సరే ఇదిగో అన్నం కాదు మా బంగారం తీసుకొని పోండి అని చెప్పేసి వాళ్ళు వచ్చి అందరినీ బలవంతం చేసి గుడారాలు ఖాళీ చేయించి బయలుదేరి చేసినట్టుగా తొందర చేసి పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎదుట ఫరో నిలవలేక ఉన్నట్లుగా నీ ఎదుట ఏ మనుష్యుడు కూడాను నీ జీవితకాలంలో నిలిచి ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులందరినీ నువ్వు జయిస్తావు, నువ్వు విజయంతో నింపబడతావు. 33 మంది రాజులను యెహోషువ జయించాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. అంటే యెహోషువ ఈ గొప్ప బాధ్యత, ఎంతమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు యెహోషువ నాయకత్వం వహించినప్పుడు అంతమంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? ఎంతమంది ఉంటారు? సుమారు ఎక్కువ మంది ఉంటారా ఉండరా? ఏమండి ఉంటారా ఉండరా?
అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది అప్పటికి? దాదాపు 40 సంవత్సరాలు అవచ్చింది కదా, దాదాపు 40 సంవత్సరాలు అవచ్చింది. అయితే ఆ యోర్దాను దాటంగానే వారు తమ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు మోషే నడిపించిన వారి కంటే యెహోషువ నడిపించిన వారు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. అయితే మోషే కంటే ఎక్కువ బాధ్యతను ఇప్పుడు యెహోషువకి అప్పగిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన బిడ్డలకి మనకంటే కూడా ఎక్కువ బాధ్యతలను అప్పగించే వారముగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ యెహోషువ ఇలా నడిపించగలిగాడు అంటే యెహోషువలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, యెహోషువ ఎంతో నమ్మకమైన వాడు, విధేయుడైనటువంటి వ్యక్తి. నిర్గమకాండం 17వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి దయచేసి. యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే అంటున్నాడు, యెహోషువ నీవు యుద్ధానికి వెళ్ళు, నేను కొండ మీద ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మోషే లేకుండానే యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరు? యెహోషువ కదండి. మోషే ఉంటే కొంత ధైర్యం ఉండేది. ఎవరికి? యెహోషువకి. కానీ ఇప్పుడు మోషే అంటున్నాడు, నేను నీతో పాటు రాను, నీవు మన సైన్యాన్ని తీసుకొని, మన ఇశ్రాయేలుని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, నేను ఇదిగో ఈ కొండ మీద ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణము కాలం అంతట్లో కూడా మోషే నడిపించేటప్పుడు యెహోషువ ఎట్లాగున్నాడంటే మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. నూను కుమారుడైన యెహోషువ మోషే యొక్క పరిచారకుడు. కొండ మీద, సినాయి కొండ మీద మోషే 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు కొండపైన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? కొండ దిగువ భాగంలో ఉన్నాడు. ఏ మనుషుడు కూడా కొండ ఎక్కి రాకూడదు అని దేవుడు చెప్పాడు. దాని ప్రకారంగా కొండ దిగువనున్నాడు. ఇప్పుడు 40 దినములు ఆయన పైన ప్రార్థన చేస్తుంటే 40 దినములు ఈయన కింద ప్రార్థన చేస్తాం. 40 దినములు ముగించుకొని ఆయన 2 రాతి పలకలు తీసుకొని దైవజనుడైన మోషే కిందకు దిగి వస్తుంటే యెహోషువ ఉన్నాడు కింద. మొట్టమొదటి ఆయన కనబడింది ఎవరు? యెహోషువ కనబడ్డాడు. యెహోషువ మోషే కనబడేసరికి వీరిద్దరికీ ఒక సౌండ్ వినబడతా ఉంది. ఏమి వినబడుతుంది? పాలెములో ఏం జరుగుతుంది? పాలెములో ఉత్సవం జరుగుతుంది. ఏ పాలెంలో? ఇశ్రాయేలు పాలెములో ఏం జరుగుతుంది? గొప్ప ఉత్సవం జరుగుతుందంట. ఆ శబ్దం వినపడగానే యెహోషువ అన్నాడు, అయ్యా దైవజనుడా, ఒకవేళ ఇది యుద్ధధ్వని ఏమో అన్నాడు. ఏ ధ్వని? యుద్ధధ్వని. అంటే ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? బోరలు ఊతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో ఇలాగ మైకులు, ఇవన్నీ ఫోన్లు, ఈ టెక్నాలజీ అంత లేదు కదండి. అందుకని ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి బోర ఊదగానే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో మరొక వ్యక్తి నిలబడి మరొక బోర ఊదుతారు. ఆ వ్యక్తి ఇంకా ఎంత దూరం వినపడుద్దో అంత దూరంలో మరొక వ్యక్తి అక్కడ నిలబడి మరొక బోర ఊదుతారు. అంటే ఇక్కడ దైవజనుడు మోషే ఏం చెప్పాడో దాని ప్రకారంగా ఈ బోరలు ఊదేటప్పుడు దాని ప్రకారంగా వారు ముందుకు కొనసాగుతారు కదండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్లో ముందు వెళ్ళేటప్పుడు ఎన్ని బిల్లు కొడతారు? స్కూల్ స్టార్ట్ అయ్యడానికి కొన్ని బిల్లు కొడతారు కదా. ఒక పీరియడ్ అయిపోగానే మన 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రతి అరగంటకి ఒకసారి బెల్ కొడుతున్నారు, ప్రతి అర్ధ గంటకి
ఒకసారి బెల్ కొడుతున్నారు. ఎందుకని? లోపల ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి టైము, కొంతమందికి వాచ్ చూసుకోవచ్చు, చూడకపోవచ్చు కదండి. ఫోన్ తీసుకెళ్ళకూడదు, వాచ్ పెట్టుకోవడానికి వీలు లేదు. ఇదివరకు వాచ్లు పెట్టుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు ఆ వాచ్లు మారిపోయినాయి కదా, ఈ వాచ్లతో మాయం చేస్తున్నారని చెప్పేసి ఏం చేశారు, ఇప్పుడు వాచ్ కూడా తీసుకెళ్ళి పెట్టడానికి వీలు లేదన్నారు. ఇప్పుడు టైం చూడాలంటే తెలియదు కాబట్టి అర్ధగంట అవగానే ఒక బెల్ కొడతారు, ఇంకొక అర్ధగంట అవగానే 2 బెల్లు కొడతారు. ఇట్లాగా అర్థం ఏంటంటే, ఇదిగో సమయం ఎంత అయింది, సైన్యం ముందు కొనసాగాలి. ఒక బోర ఊదంగానే ఆ బోర ఊదే విధానం బట్టి ఆ సైన్యం ముందుకి నడుస్తూ ఉంటారు, ఇశ్రాయేలు ముందుకి నడుస్తూ ఉంటారు. మోషే ఇశ్రాయేలు నడిపించడానికి వెండి బోరలు తయారు చేయము, దేవునికి మహిమ కలుగును గాక. వెండితో బోరలు తయారు చేశాడు. అలాగనే ఇక్కడ ఇది పాలెములో శబ్దం వినపడుతుంది. యెహోషువ అంటున్నాడు, దైవజనుడా ఇది యుద్ధధ్వనీయము అంటే. మోషే అంటున్నాడు, యెహోషువ ఇది యుద్ధధ్వని కాదు, కానీ ఐగుప్తు దేశంలో తిరణాలు చేశారే, ఐగుప్తు దేశంలో విగ్రహారం చేశారే, ఐగుప్తు దేశంలో పూజ చేశారే, అటువంటి ధ్వని ఇది ఉత్సవధ్వనిలాగా వినపడుతుందయ్యా. ఏ ఉత్సవాలు, ఏదో ఉత్సవం చేస్తున్నారు పాలెంలో అని చెప్పేసి ఆ శబ్దంలాగా వినపడుతుంది. చూడండి, సీనియర్ అయినటువంటి మోషేకి జూనియర్ అయినటువంటి యెహోషువకి దాన్ని గ్రహించడంలో వ్యత్యాసం ఉంది. ఆ శబ్దాన్ని గ్రహించడంలో మోషే గ్రహించగలిగాడు, కానీ యెహోషువ గ్రహించలేకపోయాడు. ఇది యుద్ధధ్వని కాదు. అవునా, సరే పాలెంలోకి వెళ్దామని చెప్పేసి ఇద్దరు పాలెంలోకి వచ్చి చూడగానే అక్కడ ఏం కనపడుతుంది, అందరూ తిని త్రాగి ఆడుటకు లేచి మత్తులో తూలుతూ ఆడుతూ వావి వరసలు లేకుండా చేయకూడనివన్నీ చేస్తూ ఉన్నారంట. గమనించారా? మోషే దగ్గర యెహోషువ పరిచారకుడిగా ఉండి నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకంగా నువ్వు యుద్ధానికి వెళ్ళాయి అన్నాడు, యుద్ధానికి వెళ్ళి నేను పై కొండ మీదకి వెళ్తున్నాను, నువ్వు కొండ కిందే ఉన్నట్టు వచ్చిన దాకా 1 రోజు 2 రోజుల ఎన్ని రోజులండి, 40 రోజులు ఎక్కడున్నాడు, కొండ కిందే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం మన బిడ్డలు అది నేర్చుకోవాలి, విశ్వాసులు అది నేర్చుకోవాలి, దైవ సేవకులు ఏం చెప్తున్నారో అది నేర్చుకోవాలి. నమ్మకముగా దేవుని పని చేయాలి. ఏ పని అప్పగించినా సరే నమ్మకంగా చేయాలి. 40 రోజులు ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. హుషారుగా వస్తాడా, నీరసంగా వస్తాడా? ఏమండి, 40 రోజులు ఏం తినకుండా ఉండి శక్తి లేకుండా శరీరం ఏమైపోయింది, బలహీనమైంది అవుదా? యేసు ప్రభు 40 దినంలో ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ ఏమని రాయబడింది, 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొనగా. శరీరానికి ఆకలేదు కదండి, ఆత్మసిద్ధమే, కానీ శరీరము ఈ శరీరానికి ఆకలైంది. మరి మోషే కూడా కొండ మీద నుంచి ఆయన ఉపవాసం ఉండి మళ్ళీ కొండ మీద కిందకి దిగి వస్తున్నాడు. చాలా ఎత్తైనటువంటి కొండ, ఆ శిఖరానికి రమ్మని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అక్కడ నుంచి ఆయన దిగి వస్తున్నాడు, నీరసంగా రావచ్చు కదా. అయితే యెహోషువ అక్కడ కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నమ్మకమైన పరిచారకులు, నమ్మకమైన సేవకులు, నమ్మకమైన విశ్వాసులు, నమ్మకమైన బిడ్డలు ఉండాలి. మనం మన బిడ్డలు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలని ఎంతో ఆశపడుతుంటాం. ఎస్ ఆర్ నో? మన బిడ్డలే మనకు నమ్మకంగా లేనటువంటి పరిస్థితుల్లో, ఈ రోజుల్లో మన ఇంట్లోనే మనకు నమ్మకంగా లేనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోషే దగ్గర యెహోషువ నమ్మకమైన పరిచారకుడుగా పనిచేశాడు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఆయన జీవితంలో మొట్టమొదటిది నమ్మకమైనటువంటి విధేయుడైనటువంటి పరిచారకుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి
ప్రభువా ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ, ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.